దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి అక్టోబర్ 31న రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో 2 భాగాలను ఒకే పాటుగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాగా టికెట్లు హాట్ కేకులు అమ్ముడైపోతున్నాయి. అసలు ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే కొత్త సినిమానే రిలీజ్ అవుతున్నట్టుగా ఉంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ తోని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ రీ రిలీజ్ వెర్షన్ విడుదలకు ముందే 5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దాటినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పటి వరకు రిలీజ్ అయిన రీ రిలీజ్ సినిమాల్లో ఇంత మొత్తంలో బుకింగ్స్ రాబట్టిన సినిమా లేదు. దీంతో ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమా చరిత్రలో అత్యధికంగా బుకింగ్స్ నమోదు చేసుకున్న చిత్రంగా బాహుబలి నిలవబోతోంది. అంతేకాదండో రీ రిలీజ్ పరంగా హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదే అని అంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో ఈ సినిమాను కేవలం రీ రిలీజ్ లా కాకుండా సరికొత్త అనుభూతినిచ్చేలా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఐమాక్స్ వెర్షన్ తో పాటు 4DX, డాల్బీ సినిమా వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. ఒక్క అమెరికాలోని 100 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది. దాదాపు 3 గంటల 44 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్లలోకి రాబోతోంది. ఇక బాహుబలి రిలీజ్ అయిన 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో మరోసారి బాహుబలిని బిగ్ స్క్రీన్ పై చూడటానికి వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.